పాలసీ పేరుతో కాంగ్రెస్ లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతోందంటూ ఆరోపిస్తూ బీఆర్ఎస్ పోరుబాట సిద్ధమైంది. కేసీఆర్ ఆదేశాల మేరకు 8 నిజ నిర్ధారణ బృందాలు ఏర్పాటు చేశారు కేటీఆర్. హైదరాబాద్ చుట్టుపక్కల పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్స్ గా విభజించి ఆ ప్రాంతాల్లో ఈ బృందాలు పర్యటించనున్నాయి. ఈ పోరుబాటలో భాగంగా ఇవాళ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో కేటీఆర్ పర్యటిస్తారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇవాళ మరోసారి బీఆర్ఎస్ సంబంధించిన బృందాలు కూడా వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రాంతాలు కూడా పర్యటించబోతున్నారు. పారిశ్రామిక ప్రాంతాలకు సంబంధించి కూడా పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా ఇప్పటివరకే ఇల్టుకు సంబంధించిన దానిపైన కూడా ప్రభుత్వం ఏదైతే 5 లక్షల కోట్లకు సంబంధించి కూడా దోపిడీకి పాల్పడుతుంది, ఖజానాకు కూడా తెండిపడే విధంగా కూడా వివరిస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ అయితే ఆరోపణలు కూడా చేస్తుంది. కాబట్టి అందులో భాగంగా నిజ నిర్ధారణ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. 8 నిజ నిర్ధారణ కమిటీలు కూడా 8 ప్రాంతాల్లో కూడా ఇవాళ పర్యటించబోతున్నారు. కాల్సపోట్లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా కేటీఆర్ బృందం కూడా పర్యటిస్తుంది. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా వారితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరినైతే బృందాలుగా ఏర్పాటు చేశారో వాళ్ళందరూ పర్యటిస్తారు. పర్యటించిన తర్వాత మాత్రం ఒక రిపోర్ట్ ను కూడా సిద్ధం చేస్తారు. రిపోర్ట్ ను సిద్ధం చేసిన తర్వాత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 5 లక్షల కోట్లకు సంబంధించిన దానిపైన కూడా అవినీతికి పాల్పడుతుంది అంటూ కూడా పలు రకాలుగా కూడా బీఆర్ఎస్ ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించిన దానిపైన కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో దృష్టి అయితే పెట్టబోతుందని చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ కూడా ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది అనే దానిపైన కూడా ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రజలకు సంబంధించిన ఆస్తి విషయంలో కూడా ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తుంది అంటూ కూడా ఒక పక్క ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా ప్రభుత్వం కూడా ఇప్పటివరకే అలర్ట్ అయింది. ఆ ప్రభుత్వం నుంచి కూడా జీవో రాకముందుకే ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు ఆ ఫైల్ వెళ్ళింది అనే దానిపై కూడా ప్రభుత్వం ఇప్పటివరకే విచారణ కూడా ఆదేశించిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ విచారణ కూడా ఆదేశించింది. కాబట్టి ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా లీకులు ఇస్తున్న దానిపై కూడా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితులు మాత్రం ప్రజలకు సంబంధించిన ఆస్తి అనే విధంగా కూడా ఇప్పటివరకే చెప్తుంది. కాబట్టి దీనిపైన కూడా పోరుబాటలో మాత్రం ఇంకా ఎలాంటి అంశాలపైన దృష్టి పెట్టబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి రేపుతుంది. రైట్ ప్రవీణ్.